అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా వెయిట్ చేంజెస్ ఈ వీడియో గురించి అయితేనే. అండ్ ఆల్రెడీ ఇంకా వీడియోస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఆ వీడియోస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రజెంట్ వీడియో మట్టిది అయితేనే. సో ఈ రోజుతో ఆ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన అన్ని కూడా షేర్ చేసిన తర్వాతనే నేను మళ్ళీ కొత్తగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నేను కూడా ఇంకా కొత్తగా తీసుకున్నటువంటి శారీస్ అవి కూడా టైలర్ అన్నయ్యకి ఇవ్వలేదు, ఎందుకంటే వీడియో షూట్ చేద్దామని చెప్పి. యాక్చువల్గా ఎప్పుడో వీడియో షూట్ చేసి స్టిచ్ చేయొచ్చు కదా, నేను ఎందుకు అలా కూర్చున్నానంటే ఈ వీడియోస్ ఎడిటింగ్ కోసం నాకు బిజీగా ఉండి అసలు ఖాళీ లేక నేను ఇంకా టైలర్ అన్నయ్యకైతే బ్లౌజెస్కి సంబంధించి ఇంకా స్టిచ్చింగ్ అవి చేయించలేదు. బట్ ఆల్రెడీ శారీస్ తీసుకుని అయితే అప్పుడు ఒక 15 days 20 days అయిపోయింది. ఓకేనండి, ఆల్రెడీ టాపిక్ అర్థమైంది అండ్ తమ్నెయిల్ చూసారు. ఇంట్రో కూడా పెట్టాను లేదో తెలీదు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇంట్రో పెడతాను, కొన్ని సందర్భాల్లో వీడియో లెంతీగా ఉంటే కనుక ఇంట్రో పెట్టట్లేదు ఈ మధ్యన అయితే. సో ఫస్ట్ అయితే న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది, తర్వాత పూజలు అవి ఇవి ఫెస్టివల్స్ రకరకాల అన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా. సో కొత్తగా శారీస్ అయితే తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఎస్పెషల్ అయితే సంక్రాంతి పండుగలో అయితే శారీస్ అనేవి కొత్తగా తీసుకుంటాం కదా. సో వాటికని కాదు, నేను స్పెషల్గా వాటి కోసం అని ఏం చెప్పి తీసుకోలేదు. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ అయిపోయి కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ మా కజిన్ నానిది మ్యారేజ్ ఉంది మాట, చిన్నగారు అబ్బాయిది. సో ఆ మ్యారేజ్ కి కూడా సంబంధించి ఇంకా హడావుడిగా అప్పుడు పట్టు చీరలు అవి తీసుకున్నా అన్న ఉద్దేశాన్ని వ్యతిరేకంగా కొంచెం ఫ్యాన్సీ శారీస్ అవి నార్మల్గా ఉండేటువంటివి తీసుకున్నాను. బట్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉండేటువంటివి, కంఫర్ట్ చూసుకుని సాఫ్ట్ అండ్ చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉండేటువంటి శారీస్ అన్ని కూడా నేను చూస్ చేసుకున్నాను. అండ్ చూద్దాం, శారీస్ ఒకదాని మించిన ఒకటిగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా కలర్స్ కూడా రిపీట్ అవ్వకుండా చూస్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఈసారి అయితే ఇంచుమించుగా దగ్గర కలర్స్ అయిపోయినట్టుగా అనిపించింది. సో మీరు కూడా ఒకసారి చూసి ఏమాట అన్నది చెప్పండి. అండ్ వచ్చేటువంటి ఇంక ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోద్ది కదా, దానికి సంబంధించి ఇంక్లూడింగ్ అన్ని కూడా శారీస్ తీసుకున్నాను. ఆ శారీస్ ఈ శారీస్ కలిపి అయితే టైలర్ అన్నకి ఇచ్చేద్దాం అనే ఉద్దేశంలో ఈ రోజు అయితే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఏం తీసుకున్నాను, శారీస్ ఏంటని అన్నది వీడియోలోకి వెళ్ళి మీరు చూసేయండి. నేను మిమ్మల్ని శారీస్ చూపిస్తూ కల్పిస్తాను. ఓకేనండి, ఈరోజు ఇంకా షార్ట్గానే వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను. ఇంతకు మించి నేను లెంత్గా ఏం చెప్పాలని అనుకోవట్లేదు. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే చూపించాలనుకున్న శారీస్ని చూపించేసి పక్కనైతే నేమ్స్ని మెన్షన్ చేస్తే మీకు ఒక కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి. ఇదైతే ఎలాంటి కొలాబరేషన్ ప్రమోషన్స్ ఏ వీడియో అయితే కాదు. మీరు రకరకాలుగా ఊహించేసుకుంటే మాత్రం నేను ఏం చేసేది లేదు. ఆల్రెడీ ఇంకా ఫస్ట్ నుండి ఒకటే స్టాండ్ తీసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాను నేను. అంతకు మించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదండి. సో నెగిటివ్గా పెట్టేటువంటి కమెంట్స్ పెడుతూనే ఉంటారు, వాళ్ళకి అది అలవాట్లే అని అనుకుంటాను నేనైతే. ఇంకా నేను పెద్దగా పట్టించుకోను. బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే నేను ఈ నెగిటివ్ కమెంట్స్ని డిలీట్ చేసేస్తాను. వాళ్ళతో ఫైట్ చేసి వార్ చేసి ఆర్గ్యూ చేయనమాట. అండ్ వెంటనే డిలీట్ చేసేస్తాను, లేదంటే హైడ్ చేసేస్తాను వాళ్ళని. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు మన ఛానల్కి కమెంట్ చేయడానికి కూడా లేకుండా చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒకటి పెడతారు, దీనికి మళ్ళీ ఇంకొకరు జాయిన్ అవుతారు, దానికి ఇంకొకరు జాయిన్ అవుతారు, అలా ల్యాగ్ అయిపోయి ఇంకా చాలా కమెంట్స్ పెట్టేసుకుంటూ వాళ్ళకి ఫైట్ అయిపోతుంది, నాతో కూడా ఫైట్ చేసేస్తుంటారు. ఇదంతా కరెక్ట్ కాదని చెప్పి కొన్ని సందర్భాల్లో తీసేస్తుంటా అనమాట. సో కొత్తగా అనిపిస్తున్నానా, ఏమైనా కొంచెం చిక్కినట్టు స్లిమ్ అయినట్టు అనిపిస్తున్నానా? సో నేను యాక్చువల్గా మా వారు ఊరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 15 days 10 days మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఈ 10 to 15 days మధ్యలో గ్యాప్ ఉన్న టైంలో నేను డైట్ కూడా చేయలేదు. అంటే ఆయన వెళ్ళిన వెంటనే చెయ్యాలని అనిపించదు అనమాట. కాస్త మళ్ళీ ఆ డైట్ని పక్కన పెట్టి ఆ ఫుడ్ ఈ ఫుడ్ నాన్నగడ్డంతా తినేస్తూ ఉంటాను కదా, దాని గురించి కాస్త క్రేవింగ్స్ ఇంకా అలా ఉండిపోయి కంటిన్యూ చేసేస్తాను అనమాట. అండ్ తర్వాత ఎప్పుడైతే ఇంకా భీమవరం కూడా వెళ్ళొచ్చాను కదా, ఉప్పులూరు మా అక్క వాళ్ళ ఊరు కూడా, హని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అందరినీ మంచిగా ఫ్యామిలీ అందరం కూడా మీట్ అయ్యాము. చాలా అంటే చాలా నచ్చేస్తుంది అందరికీ కూడా వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటేనే దాని వాల్యూ బాండింగ్కి ఇంకా స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అంటే మేము ఇంకా ఎలానో సంక్రాంతి వచ్చేస్తుంది, సంక్రాంతిలో ఎలానో మీట్ అవుతాం కదా, సంక్రాంతి టాపిక్ ఎత్తుతుంటుంటేనే కొత్తగా అనిపిస్తుంది, మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మీకే కాదు మాకు కూడా. ఎప్పుడు అందరం గ్యాదర్ అవుదాం, ఎప్పుడు వీడియోస్ షూట్ చేసేద్దాం నాకు ఉంటుంది కదా. చూద్దాం మరి ఈ సంవత్సరం ఫెస్టివల్ ఎలా ఉంటుందో తెలీదు. ఎందుకంటే యాక్చువల్గా ఈ మ్యారేజ్ అనేది ఫెస్టివల్ తర్వాత ఉంది కాబట్టి ఫెస్టివల్కి అందరూ కూడా మీట్ అవ్వడానికి కాస్త ఆలోచిస్తున్నారు, తగ్గి ఉందాము అన్నట్టుగా. అంటే కొంతమంది ఏంటంటే మ్యారేజ్ దగ్గరలో ఉంది కదా, మ్యారేజ్ చూసుకోవాలా ఫెస్టివల్ చూసుకోవాలా. సో ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి మ్యారేజ్ అయితే లైఫ్లో ఒక్కసారే జరుగుతుంది కాబట్టి చక్కగా ఆ టైంలో అందరం గ్యాదర్ అయితే ఆ ఎనర్జీ లెవెల్స్ వేరు, ఆ ఎంజాయ్మెంట్ వేరు, మంచిగా జోష్గా ఫుల్గా ఉంటుంది అనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఆ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ అయితే కాస్త మా ఫ్యామిలీ మెంబర్స్
అయితే తగ్గిపోవచ్చు, చెప్పలేను. నేను కూడా ఎవరు వస్తున్నారు ఏంటని అనేది కన్ఫర్మ్గా తెలియదు. ఆ కన్ఫర్మేషన్ ఏంటనేది నాకు అక్కడికి వెళ్ళేంత వరకు తెలియదు కాబట్టి సో రానివ్వండి. ఫెస్టివల్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ని బట్టి తెలుస్తుంది ఎవరు రావట్లేదు, ఎవరు వస్తున్నారు ఏంటని అన్నది. సో ఇదండి. ఓకే, యాక్చువల్గా ఈ సంక్రాంతి పండుగ కోసమని కాదు, బట్ నేను నార్మల్గా అయితే శారీస్ తీసుకున్నాను. ఈ శారీస్ని ఎలాగో ఇంకా ఈ సంక్రాంతి పండుగలో గెంటేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకెలానో వచ్చేటువంటి మ్యారేజ్కి అయితే మంచిగా శారీస్ అన్ని కూడా ఆల్రెడీ రెడీ చేశాను. అవి కూడా నేను మీకు ఒక ఇంచుమించు 7 months బ్యాక్ అనుకుంటా వీడియో షేర్ చేసుకున్నాను. వైజాగ్లో తీసుకున్నాను అని చెప్పి లక్ష్మి గారి దగ్గర శారీస్ తీసుకున్నాను. అండ్ అలానే రాజమండ్రిలో కూడా వెంకటేష్ గారు అనుకుంటా ఆయన దగ్గర కూడా శారీస్ తీసుకున్నాను. సో ఇంకా అన్ని కూడా నేను పెండింగ్ ఉంచాను కాబట్టి మ్యారేజ్ కోసమే ఉంచాను. హై బడ్జెట్లో తీసుకున్నటువంటి పట్టు చీరలు అన్నీ కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసేసాను. అండ్ ఇంతకు మించి నేను ఇంకా పెద్దగా ఎక్స్పెన్సివ్గా తీసుకోవాలి, పెద్ద బడ్జెట్లో తీసుకోవాలని ఇంకేం పెట్టుకోలేదు అనమాట. సో శారీస్ మాత్రం ఈ రోజు అయితే ఒక 7 to 8 శారీస్ ఉన్నట్టున్నాయి. సో అవి అయితే నేను మీతో నెమ్మదిగా షేర్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా చెప్పలేదు కదా, నేను భీమవరం నుండి ఉప్పులూరు నుండి వచ్చిన తర్వాత డైట్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ డైట్ ఏం చేస్తున్నాను అంటే నేను మా వారు వెళ్ళక ముందు చేసినటువంటి డైట్ చేశాను కదా, సో ఆల్రెడీ వీడియో కూడా ఒకటి షార్ట్ వీడియోలో షేర్ చేశాను. జస్ట్ 1 dayలో ఏం తీసుకుంటున్నాను అన్నది. దాన్ని కంటిన్యూషన్లో కాస్త జ్యూసెస్ అవి మార్చడం, ఫుడ్ మార్చడం, ప్రోటీన్ ఫుడ్కి సంబంధించి ఇంకా అలా అన్ని ఆల్ మిక్సింగ్లో చూపించినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్నే ఇప్పుడు మళ్ళీ ఫాలో అవుతూ డైట్ అయితే చేశాను. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. యాక్చువల్గా 1 week అంటే నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన 2nd day నుండే స్టార్ట్ చేశాను. నాకు 1 weekలో 3 kgs లాస్ అయ్యాను. చాలా ఫాస్ట్ రిజల్ట్ చూపిస్తుంది అన్నమాట ఈ డైట్ అయితే. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. డైట్ స్టార్ట్ చేయక ముందు దాకా బద్ధకంగా అనిపిస్తుంది. డైట్ స్టార్ట్ చేసి ఒక్కసారి మీరు వెయింగ్ మిషన్ ఎక్కి ఒకసారి మీ వెయిట్ చూసుకున్నారు అంటే కనుక అందులో లాస్ అయినటువంటి ఆ నెంబర్ ఉంటుంది చూడండి, అదే మనల్ని మోటివేట్ చేసేస్తుంది. సో ఓకే, ఇంకా కంటిన్యూ చేసేద్దాం, ఇంకా బాగుంది అని చెప్పి. అండ్ కంటిన్యూషన్లో మనం ఇంకా మన ఓల్డ్ డ్రెస్సెస్ అన్నీ కూడా పట్టడానికి అండ్ మన ఫేస్లో కొంచెం ఆ గ్లో అనేది పెరగడానికి చాలా మాట ఇవి చాలు మనకి మోటివేషనల్గా. సో వేరే మళ్ళీ స్పెషల్గా ఏమీ మనం తీసుకోవాల్సిన పని లేదు. చాలామంది నేను చెయ్యాలి అని చెప్పి చాలా తపన పడుతూ ఛాలెంజ్గా తీసుకున్నా కూడా చేయలేకపోవడానికి రీజన్ ఏమీ లేదండి. మీలో మీరు ఒక పట్టుదల అనేది కోల్పోతున్నారు. సో ఆ పట్టుదల అనేది స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు కూడా ఒక సక్సెస్ అనేది ఉంటుంది. సో అది ఒక చిన్న టాపిక్గా చెప్దామని చెప్పి ఎంత టాపిక్ చేశాను ఏమనుకోకండి. సో అందుకనేసి ఇప్పుడు శారీస్ అయితే చూపించేస్తాను. ఆల్రెడీ నేను పక్కన ఫోన్ పెట్టుకున్నాను, ఎందుకంటే భాను వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి శారీస్ మాట ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నటువంటి శారీస్ అన్ని కూడా అంటే క్రేజీ కలెక్షన్స్. సో క్రేజీ కలెక్షన్స్లో భాను వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి శారీస్ ఇవి. సో ఒక్కొక్కటిగా నేను మీతో షేర్ చేస్తాను. బట్ వాటి నేమ్స్ అవి కూడా నాకు ఒక్కొక్కసారి లాస్ట్ ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఇలానే సంక్రాంతికి శారీస్ అవి తీసుకున్నటువంటి శారీస్కి పట్ట తిప్పలు ఉన్నాయి చూడండి. అప్పుడు తిరగలేనట్టు మాట్లాడినట్టు రకరకాలుగా మెంటల్ ఎక్కిపోయింది. అందుకనేసి నేను నేమ్స్ అయితే పక్కన మెన్షన్ చేద్దామని అనుకుంటున్నాను. సో నాకు వీలున్నంత వరకు చెప్పడానికి ట్రై చేద్దామని చెప్పేసి పక్కనైతే చూపిస్తాను. ఇదిగో ఇలా మొబైల్ పెట్టుకుని శారీ అండ్ వాటి డీటెయిల్స్ అన్ని పక్కన పెట్టుకుని చూస్తూ చెప్దామని అనుకుంటున్నాను. సో వీలైతే అలా చెప్పడానికి ట్రై చేస్తాను, లేదు అంటే మెన్షన్ చేసేస్తాను పక్కన. అండ్ శారీకి సంబంధించిన ప్రైజెస్ అయితే నేను ఎప్పుడు ఏ వీడియోలో ఎక్కడ షేర్ చేయను. నాకైతే ఎలాంటి ప్రైస్లో వాళ్ళు ఇస్తున్నారో యాజ్ ఇట్ ఈస్గా మీకు కూడా అలాంటి ప్రైస్లోనే ఇస్తున్నారు. సో బట్ షిప్పింగ్ మాత్రం యాజ్ యూజువల్ అది నాకు కూడా షిప్పింగ్ అనేది ఇంక్లూడింగ్ ఉంటుంది. బట్ శారీ ఏంటంటే ప్రైస్ ఈ రోజు ఉన్న ప్రైస్ రేపు ఉండకపోవచ్చు నాకు తెలియదు కాబట్టి నేనైతే ప్రైస్ అయితే మెన్షన్ చెయ్యను. ఇంచుమించు నేను ఈ తీసుకున్నటువంటి శారీస్ అన్ని కూడా ఒక 1000కి ఒక 2000కి మధ్యలో ఉన్నటువంటి ఈ బడ్జెట్లోనే తీసుకున్నాను అనమాట. శారీస్ అన్ని కూడా 1000కి తక్కువ కాదు, 2000కి మరీ ఎక్కువ కాకుండా ఈ మిడిల్లో ఉన్నటువంటి ప్రైజెస్లోనే తీసుకున్నాను అనమాట. 1200, 1500, 1400, 1800, 1600 ఇంకా రకరకాల అన్ని మిక్సింగ్ అన్ని ప్రైజెస్లో ఉన్నటువంటి తీసుకున్నాను. సో మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఇలా అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ అయితే శారీ చూపించేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా శారీ అయితే ఇదండి. ట్రెండీగా ఉన్నటువంటి శారీస్ అయితే తీసుకున్నాను. లేటెస్ట్ ట్రెండింగ్గా ఉండేటువంటి శారీస్ని ఈసారి చూస్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి బెనారసీ కటన్ టిష్యూ క్రష్ శారీ. సో ఇది క్రషింగ్ కనిపిస్తుంది కదా పైన మీకు, వేవ్స్ కింద భలేగా ఉంది ఇది. సో బార్డర్ అయితే ఇలా ఉంది. ఇదైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఆరెంజ్లో ఇంకొక బార్డర్ కూడా డార్క్ ఆరెంజ్ లాగా వచ్చింది. సో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, పర్పుల్, స్కై బ్లూ, గ్రీన్, ఎల్లో అన్ని చాలా కలర్స్ ఉన్నాయి. సో నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను. బాగుంది కదా. అండ్ శారీలో బ్లౌజ్ ఏమొచ్చింది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ ఎలా ఉన్నా కానీ పళ్ళు అయితే చాలా బాగుంది.
చూసారు కదా. ఓకే, బ్లౌజ్ ఇదిగో బుటా బుటా కింద వచ్చినాయి చక్కగాని, చూస్తున్నారు కదా. ఇదండి బ్లౌజ్ అయితే. ఓకే, ఫస్ట్ సారీ ఇలా కంప్లీట్ చేస్తాను. ఇంతకు మించి నేను పెద్దగా టాపిక్ చెప్పాలని అనుకోవట్లేదు. చెప్పాను కదా ఆల్రెడీ, వీడియో అయితే లెంతీ అయిపోతుంది అని చెప్పేసి షార్ట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇంకా బాగా మంచిగా రెడీ అయ్యి వీడియో షూట్ చేద్దాం అని అనుకున్న ప్రతిసారి అవ్వదు కదా, అందుకనేసి నేను క్యాజువల్గా ఉన్న లుక్లోనే నేను మీకు షేర్ చేసేస్తున్నాను. ఇక్కడ లుక్ నా లుక్ ఇంపార్టెంట్ కాదు, శారీస్ లుక్కే. అండ్ అలానే ఈ శారీస్ తొందరగా షేర్ చేయండి అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు మామూలుగా లేరు, చాలా మంది ఉన్నారు. బయట అయితే ఫుల్ క్లౌడీగా ఉంది, వెదర్ కాస్త అటు ఇటు ఊగుతూ ఉంది అన్నమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పర్పుల్ కలర్, చూస్తున్నారు కదా. పర్పుల్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. శారీ అయితే ఎక్సలెంట్ అండి. అసలు శారీస్ ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే లైట్ వెయిట్ చూస్ చేసుకుంటాను. క్వాలిటీ ఫస్ట్ చూస్తాను. ఏది తీసుకోవాలనుకున్నా, ఒక జ్యువెలరీ కానీ ఒక శారీస్ కానీ ఏది మెటీరియల్ ఏం తీసుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిటీని తీసుకున్నాం అనుకోండి, వాటికి ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది. అంతేగాని మనకి తక్కువలో వచ్చేస్తుంది సేమ్ శారీ అని చెప్పేసి చూస్ చేసుకుంటే 1 or 2 వాష్లోనే పాడైపోతాయి. లేదంటే జస్ట్ 1 or 2 times కట్టుకున్న వెంటనే పాడైపోతాయి. వాష్ చేసే పని కూడా లేదు ఇంకా. సో ఇదండి, చూస్తున్నారు కదా సెకండ్ శారీ. ఈ శారీ వచ్చేసి ఖాదీ టస్సర్ జూట్ సిల్క్ షిబారో శారీస్. క్వాలిటీ చూపిస్తాను చూడండి ఒకసారి దగ్గర నుండి. ఓకే, మీకు అలా చూపిస్తే, ఎందుకంటే సినిమాటిక్లో ఉంది, ప్యూర్ క్వాలిటీ ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తుంది. కొత్తగా మళ్ళీ ఏమి చేంజెస్ ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, అంత క్వాలిటీ ఉన్నటువంటి శారీ ఇది. సో ఈ శారీలో మనకి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చింది. అండ్ పళ్ళు ఏమొచ్చింది, ఓకే, శారీలో పళ్ళు అయితే ఇలా ఉంది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ఈ శారీ నచ్చి ఇంకొక శారీ కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో ఆ శారీ కూడా సేమ్ అట, మీకు అది కూడా షేర్ చేస్తాను, ఒకసారి చూసేద్దాం. సో ఇది మాట అండి సెకండ్ శారీ. ఎలా ఉందన్నది కమెంట్ చేయండి. ఓకే, ఈసారి నా దగ్గర లేని కలర్స్ అన్నీ కూడా చూస్ చేసుకున్నాను. ఇదేనండి థర్డ్ శారీ, ఖాదీ టస్సర్ జూట్ సిల్క్ శారీ. యాక్చువల్గా దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది ఇంకా సాఫ్ట్ ఉందన్నమాట. అండ్ దీని క్వాలిటీ కూడా ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదా శారీ క్వాలిటీ. యాక్చువల్గా ఫస్ట్ నేను ఈ శారీ వచ్చినట్టుంది. ఈ శారీ చూసి నాకు ఈ క్లాత్కు ఉన్నటువంటి సాఫ్ట్నెస్, టస్సర్ అండ్ జ్యూట్ ఒకదాని మించి ఒకటి కంప్లీట్గా మిక్సింగ్లో ఉన్నాయి కదా శారీస్ అన్నీ కూడా. సో నాకు జ్యూట్ శారీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఈ శారీ తీసుకున్న తర్వాతనే నేను ఆ శారీ తీసుకున్నాను. సెకండ్ శారీ చూపించాను కదా ఇప్పుడు, చాలా అంటే చాలా నచ్చింది, మామూలుగా లేదు ఇది. సో పక్కన ఫొటోస్ అండ్ అలా నేమ్స్ కూడా అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇదండి శారీ అయితే. నా దగ్గర ఈ శారీ కూడా లేదు కలరు. కలర్స్ విషయంలో ఇంకేముందండి, మనకు నచ్చిన ఆప్షన్ బోల్డ్ ఉంటాయి కదా, చాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మాట, ఇదైతే పళ్ళు, శారీలో పళ్ళు అది వచ్చింది. అండ్ బ్లౌజ్, ఎస్ బ్లౌజ్ అయితే ఇది వచ్చింది. ఇదేనా, సారీ, ఓకే ఓకే ఓకే, శారీలో బ్లౌజ్ అయితే ఇది. ఓకేనండి, శారీలో బ్లౌజ్ ఇది, పళ్ళు అయితే ఇది. చూసారు కదా, శారీస్ అన్నీ ఓపెన్ చేయడం ఎందుకు అనుకున్నాను, బట్ తప్పలేదు ఇంకా. సర్లేండి, సారీ, బ్లౌజ్ ఆల్రెడీ. సో శారీ పళ్ళు చూసారు కదా, శారీ పక్కన ఉన్నటువంటి సైడ్ ఉండదు కానీ నేను బ్లౌజ్గా మార్చేసాను, సారీ ఏమనుకోకండి. యాక్చువల్గా బ్లౌజ్ ఇదే కిందనే ఉంది, కింద పడిపోయింది, అందుకే చూసుకోలేదు. అక్కడికి డౌట్ కొడుతుంది, ఇదేంటి బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటని నేను టెన్షన్ పడిపోయాను. ఓకే, ఇదిగో బ్లౌజ్ ఇది మాట, ప్లెయిన్గా వచ్చింది, చాలా బాగుంది, అదిరిపోయింది. రెడ్, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రెడ్ శారీ కట్టుకున్నాను కదా, చాలా బాగుందన్నారు. సో రెడ్ కాంబినేషన్ మరీ అంత ప్యూర్గా కంప్లీట్ రెడ్ కాకుండా ఇంకొంచెం మిక్సింగ్లో ఈ బాగుంది కదా, బ్లాక్ అండ్ ఈ గ్రీన్, కొంచెం లైట్గా గ్రీన్ కూడా ఉంది అక్కడక్కడ, అండ్ ఎల్లో మిక్సింగ్లో బాగుందని చెప్పి ఇలా తీసుకున్నాను. రెడ్ శారీ కలర్ నాకు బాగా నచ్చింది, రీసెంట్గా తీసుకున్నాక నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇది మటండి థర్డ్ శారీ అయితే. ఆల్రెడీ చూసాక శారీ అంతా కూడా కంప్లీట్గా చూపించాను, చాలా లైట్గా ఉందన్నమాట. దానికి వచ్చినటువంటి బార్డర్ అది కూడా సింపుల్గా ఉందని చెప్పి తీసుకోవాలనిపించింది. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఫోర్త్ శారీ ఇదే. ఈ శారీ వచ్చేసి సాఫ్ట్ జ్యూట్ పట్టు శారీ. ఈ శారీ జ్యూట్లోకి మిక్సింగ్గా తీసుకున్నాను, పట్టు శారీలోకి మిక్సింగ్లో ఉంది మాట. ఇది పట్టు అంటే మీకు ఒక షైన్ తెలుస్తుంది చూడండి,
తెలుస్తుంది కదా షైన్. ఇదైతే ఫోటో చూస్తే అసలు ఎక్సలెంట్ అనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది. నాకైతే కలర్ చూడండి, ఈ పర్పుల్ ఏదైతే వచ్చిందో కలర్ నాకు చాలా నచ్చింది. ఈ శారీకి వచ్చేసి పళ్ళు ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది పళ్ళు శారీలోని. ఓకే, అండ్ బ్లౌజ్ వచ్చేసి బాగుంది, బ్లౌజ్ చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. ఫాస్ట్గా చూపించేస్తున్నాను శారీస్, ఏమనుకోకండి, టైం లేదు కాబట్టి. నేను కూడా మళ్ళీ టైలర్ అన్నకి ఇవ్వాలి కదా, అందుకోసం. సో ఇది ఒక శారీ. నాకు ఈ శారీ తీసుకున్న తర్వాత నా చేతికి వచ్చాక ఈ ఏదైతే మోడల్ ఉందో, నా బర్త్డేకి హైదరాబాద్లో మా వారు నాకు సెలబ్రేట్ చేశారు కదా, సో ఆ శారీలో అనిపించింది నాకు కొంచెం. యాక్చువల్గా ఆర్గన్జా శారీ, బట్ నాకు ఇది కూడా క్లాత్ అలా చూడగానే నాకు కొంచెం ఆర్గన్జా శారీలనే అనిపించింది. కానీ బట్ ఇది వచ్చేసి సాఫ్ట్ జూట్ పట్టు శారీ అంటున్నారు కాబట్టి కొత్తగా అనిపించింది. బాగుంది డిజైన్ ఇది కూడా. సో ఇది మటండి. ఫిఫ్త్ శారీ వచ్చేసి మైసూర్ క్రేప్ ఉంటుంది కదా, దాన్నే మనం బిన్నీ సిల్క్ శారీస్ అంటాం కదా. యాక్చువల్గా మీకు వీడియోలో అదొక రకమైన రెడ్డిష్గా ఉంది, కానీ యాక్చువల్గా ఇది ఒక ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కలర్, ఆరెంజ్ విత్ పింక్, రాణి పింక్. బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ మన దగ్గర లేదు అసలు ఎప్పటి నుంచో, అంటే డ్రెస్లో ఉంది, నాకు రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్లో ఉంటుంది. అండ్ సాఫ్ట్, ఎంత సాఫ్ట్ అంటే మామూలుగా కాదు. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడైతే పళ్ళు ఇది వచ్చేసి. సో ఇది పళ్ళు. అయితే నేను మీకు ఇక్కడ చూపించింది అయితే బ్లౌజ్ అయితే ప్లెయిన్ పింక్ వచ్చింది. అంటే ఇంకా యాజ్ యూజువల్గా బార్డర్ ఏమొస్తుందో ఇంకా శారీలో పళ్ళు కూడా ఇంకా అలానే వస్తుంది కదా. అండ్ చాలా బాగుంది, నీట్గా క్యూట్గా ఉంది. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, పెచ్చగా నచ్చినాయి నాకైతే. బట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్న కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయని చెప్పి కొన్నింటిని లైట్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఎల్లో అండ్ గ్రీన్ ఉంది, అది కూడా తీసుకుందాం, ఆర్డర్ చేద్దాం అనుకుంటాను. ఇది చూసిన తర్వాత నాకు అది కూడా తీసుకోవాలనిపిస్తుంది. ఆల్రెడీ బానుతో మాట్లాడించాను. నేను ఇది చూసి తర్వాత అప్పుడు నేను చెప్తానని చెప్పాను అనమాట. చాలా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మైసూర్ సిల్క్ శారీస్ చాలా రీజనబుల్ అనమాట. మరి పట్టు టైపు శారీస్ 5000, 6000 అంత ప్రైజెస్లో కాకుండా చాలా మనకి కంఫర్ట్గా ఉండేటట్టుగా తీసుకున్నటువంటి శారీ మాట ఇది. సో ఇది అది అక్కడికి 5 అయినాయి. సో మిగతా చూపిస్తాను రండి. సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ మల్మల్ శారీస్ తీసుకున్నాను. కాటన్ మల్మల్ శారీస్ అయితే తెలుసు కదా మీకు ఎలా ఉంటాయి అన్నది, భలేగా ఉంటాయి, మామూలుగా కాదు. కలర్ కాంబినేషన్స్ చూపించేస్తున్నాను నేను మీకు ఇక్కడ ఓన్లీ. సో ఇది వచ్చేసి ఎల్లో విత్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది ఇది. ఓకే, శారీస్కి సంబంధించిన ఫొటోస్ అయితే పక్కన అటాచ్ చేసేస్తాను. క్వాలిటీ సూపర్ ఉన్నాయి మాట ఇవి. మనం చక్కగా వాష్ చేసేసుకోవచ్చు, ఇవి వాషబుల్లే, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ కలర్ కాంబినేషన్లో ఒకటి తీసుకున్నాను శారీ. అండ్ బ్లూ అండ్ బ్లాక్లో ఉంది. సో ఈ శారీ కూడా బాగుంది, బట్ కాస్త బార్డర్ అది బ్రాడ్గా ఉండడం వల్ల నాకు అనిపిస్తుంది సెట్ అవుతుందో లేదో డౌట్. బట్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అయితేనే చూస్తాను, అయితే నేను తీసుకుంటాను, లేదంటే అమ్మకి ఇచ్చేస్తాను. ఇదొక శారీ. బ్లౌజెస్ అయితే అందులో బ్లాకే వచ్చింది ఇప్పుడు నేను చూపించిన దాంట్లో. అండ్ దాంట్లో అయితే ఒక బ్లాక్ మీద వైట్ అండ్ ఎల్లో మిక్సింగ్లోనే సమ్ ఏదో ఉంది అదైతే. అండ్ ఇంకొక శారీ అయితే పింక్, బేబీ పింక్. పింక్ మీద అది బ్లాక్ అయితే కాదు, స్నఫ్ కలర్ ఉంటుంది కదా, డార్క్ చాక్లెట్ కలర్, మెరూన్, డార్క్ మెరూన్ టైప్లో అలా ఉంది. క్వాలిటీ చూపిద్దాం అని చెప్పి మీకు బయటకు తీసి చూపిస్తున్నాను. సో ఇదండి. చూసారు కదా. సో ఇదండి కాటన్ మల్మల్ శారీస్ ఇవి మాట. సో ఆ 3 తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్గా చూపించినటువంటి కాటన్ మల్మల్ శారీస్ అయితే నెమ్మదిగా కుట్టిస్తాను, కంగారు లేదు. సంక్రాంతికి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ శారీస్ని మాత్రం ముందుగా అయితే స్టిచ్ చేయించేస్తాను. ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను కదా. ఆల్రెడీ నాకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి వీడియోలో కావచ్చు, అండ్ ఇక్కడ నుండి నేను రాజోల్ నుండి భీమవరం వెళ్తున్నటువంటి వీడియో కూడా చాలా మంది అడిగినటువంటి కామన్ టాపిక్ ఏంటి అంటే మీరు బ్యాక్ హుక్స్ ఎలా పెట్టుకుంటున్నారని. యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ నేను చెయ్యలేదు కూడా ఎప్పుడు కూడా. సో చేసే వాళ్ళు చేస్తున్నారు, మీకు ఆప్షనల్గా చక్కగా అక్కడికి కూడా వెళ్ళే ఆప్షన్ ఉంది. బట్ నన్నే అడుగుతున్నారు కాబట్టి నేను చేయలేకపోతున్నా సరే నన్నే ఎక్కువ కమెంట్స్లో అడుగుతున్నారు.
సరే ఒకసారి ఈ టాపిక్ అయితే చెప్పేద్దాం, అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నాకు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే బ్లౌజ్ మనం ఉల్టా తిప్పుకుని మనకి మనంగా హుక్స్ పెట్టేసుకుని మళ్ళీ బ్యాక్ తిప్పేసుకుని నార్మల్గా షర్ట్ వేసుకుంటున్నట్టుగా ఇలా పైకి వేసేసుకుంటే సో యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్యాక్ హుక్స్కి ఆ పార్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో అంతేనండి, అంతమించి ఏమీ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైపుకి తిప్పి హుక్స్ని పెట్టేసుకోవాలన్నమాట. ఉల్టా తిప్పాల్సిన పని లేదు, బ్లౌజ్ని ఉల్టా ఏం పెట్టద్దు. మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను ఉండండి. ఓకే, నేను ఇప్పుడు ఒక బ్లౌజ్ కోసం చూపించడానికి తీసుకొచ్చాను, చెప్తే ఒక ఐడియా ఉంటుందని చెప్పి. ఓకే, సో బ్లౌజ్ అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ అండ్ ఫ్రెంచ్ కట్ అంటారు కదా అదొకటి. సో బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ హుక్స్ తోటి బ్యాక్ ఓపెన్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా వేసుకోవాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీకు ఒకసారి క్లియర్గా చెప్పడం కోసం చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా ఇలా ఉంది కదా, సో ఇలా తిప్పి నడానికి వెనక నుండి బాడీకి ఇలా తీసుకొచ్చి ఫ్రంట్ మనం ఇలా పెట్టేసుకుని హుక్స్ని, అంటే మనం బ్యాక్ సైడ్ హుక్స్ ఉన్నటువంటి బ్లౌజెస్ వేసుకుంటున్నప్పుడు వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా మనంగా వేసుకోవడానికి బెస్ట్ టిప్ మట్టిది. అంటే కొన్ని వీడియోస్ని షేర్ చేయడం ఇష్టం ఉండదండి, తప్పుగా అనుకోవద్దు. అంటే చాలామంది, నేను కూడా ఒక వీడియోలో చూసే నేను ఇది ఐడియా వచ్చింది. సో ఇలా చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఇలా బ్యాక్ ఇలా హుక్ ఇలా పెట్టి ఫ్రంట్కి హుక్స్ పెట్టేసుకుని బ్యాక్కి నెమ్మదిగా ఇలా టర్న్ చేసేసి నెమ్మదిగా ఇలా ఇందులో మనం హ్యాండ్స్ వేసేసుకుని పైకి లాగేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అడిగారు కాబట్టి ఇలా కూడా వీడియో చేస్తానని నేను కూడా అనుకోలేదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. రానున్న రోజులకి కావాల్సినటువంటి కొన్ని శారీస్ ఫెస్టివల్కి కానీ ఏదైనా అకేషన్స్కి కానీ పార్టీస్కి కానీ టెంపుల్స్కి కానీ ఎక్కడికైనా కట్టుకుని వెళ్ళేటువంటి మంచి మంచి కలర్ఫుల్గా శారీస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా క్రేజీ కలెక్షన్స్లో తీసుకున్నాను. ఓకే, మరి క్రేజీ కలెక్షన్స్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడే మనం ఒక 4 to 5 years నుండి క్రేజీ కలెక్షన్స్లో తీసుకుంటున్నాం. అందరూ చాలామంది టచ్లో ఉన్నారు. బానుతో కూడా మీరు చాలామంది మాట్లాడుతున్నారు. బాను అయితే మా మేనకోడలే స్వయానా, అండ్ అంటే మా అత్తయ్య గారు వాళ్ళ అక్కగారు మనవరు అనమాట. సో ఆ విధంగా అయితే మీకు క్లారిటీ ఉంటుంది. మా పెద్ద అత్తయ్య గారిని కూడా మీరు చాలాసార్లు చూసారు, సేమ్ మా అత్తయ్య గారిలోనే ఉంటారు కదా. సో బాను వాళ్ళ కలెక్షన్స్లో తీసుకున్నటువంటి శారీస్ అన్నీ కూడా ఆసమ్గా ఉంటాయి. సో శారీ తను నాకు క్లియర్గా చెప్పేస్తుంది, ఈ శారీ వద్దు, కుచ్చులు తక్కువ వస్తాయి, ఈ శారీ వద్దు, క్వాలిటీ తక్కువగా ఉంది, ఈ శారీ వద్దు, కాస్త ఏదో నీకు అనేజీగా అనిపిస్తుంది, అంటే కుచ్చులు రాకపోవచ్చు, లేకపోతే మరీ స్టిఫ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉండదు, ఏదైనా ఉన్నట్టుగా చెప్పేస్తుంది అనమాట. తనతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో శారీస్ ఈసారి అయితే నేను క్రేజీ కలెక్షన్స్లో తీసేసుకున్నాను కలెక్షన్ అంతా కూడా. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. సో ఈ శారీస్తో వచ్చేటువంటి సంక్రాంతిలో మనం ఎలా రెడీ అవుతామో ఏంటో అవన్నీ మనకి ఇంకా తెలియదు. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేటువంటి ఇంకా మన ప్రజెంట్ వీడియోస్ తోటి అండ్ అలానే రొటీన్ బ్లాగ్స్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఫెస్టివల్ వచ్చేలోపు కాస్త ఏవటి పనులు ఉంటూ ఉంటాయి కదా. సో ఆ పనులతో పాటు ఇంకా రకరకాలుగా క్లీనింగ్స్ అని, ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించాలి, షాపింగ్స్ అని, ఇంకా అవి ఇవి చాలా ఉంటాయి. అండ్ ఆల్రెడీ అయితే చెప్పాను, మా వారైతే ఫెస్టివల్కి రావట్లేదు, మ్యారేజ్ కోసం ఆయన కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అప్పుడు కొద్దాం అన్నట్టుగా కాస్త ఆయన కూడా చేంజ్ చేసుకున్నారు, యాక్చువల్గా రావాలి. సో ఈ January మంత్ ఎండింగ్కి అయితే మా వారు వచ్చేస్తారు. అప్పుడు నేను మీతో మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియోస్ అన్నీ కూడా. బట్ ఈసారి ట్రిప్కి వెళ్ళడానికి అయితే కుదరదు, ఎందుకంటే మ్యారేజ్లోనే ఉండిపోతాం మేమైతే. చూద్దామండి, ఆ వీడియోస్ ఇంకా రావడానికి టైం పడుతుంది కాబట్టి ప్రజెంట్ వీడియోస్ కోసం మనం ఇంకా చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.